హాయ్, వెల్కమ్ టు దుర్గా ఐశ్వర్య ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఓట్స్ రాగి జావా, రాగి పిండి ఓట్స్ కలిపి చేసిన జావా తింటున్నాను. ఇవి మంచినీళ్ళు. ఏం వేసుకునంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి, పెరుగు, అంటే కొంచెం కొంచెంగా ఒక్కొక్క రకంగా తింటాను. రోజు అదే తింటాను, కానీ డైట్, హెల్త్ అన్నీ అంటున్నారు కదా. ఎన్ని సంపాదించినా, ఎన్ని ఏం చేసినా హెల్త్ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో డైట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడైనా నచ్చినప్పుడు అన్నం తింటాను. నచ్చినప్పుడు ఏంటి, మధ్య మధ్యలో అన్నం తింటూ ఉంటాను. అందుకని ఈరోజు చేసుకున్నాను. రోజుకి ఒక్కసారి, మ్యాక్సిమం ఒక్కసారే తింటాను. మళ్ళీ రేపు ఈ టైం వరకు తినను. అది ఈ పాలసీగా పెట్టుకున్నాను హెల్త్ గురించి. ఎందుకంటే హెల్త్ పాడైపోయి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది కలిగి మనం ఇబ్బంది పడి అలా కాకుండా ఇవాళ రేపు అంతా హెల్త్ హెల్త్ అంటున్నారు కదా. సో మనం తిని ఆగం చేసుకునే బదులు మ్యాక్సిమం అయ్యేది ఎలాగో అవుతుంది, కానీ మ్యాక్సిమం మన చేతిలో ఉన్నంత వరకు చేయాలనేది నా ఉద్దేశం. అందుకని నోరు కంట్రోల్ చేసుకుంటే అన్నీ కంట్రోల్ అవుతాయి అనుకుంటాను. అన్నీ వేసుకోకూడదని నా ఉద్దేశం. సో అందుకని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటా, 2 ఇయర్స్ నుంచి ఎక్కువనే అనుకుంటా, రోజుకొక పూట తినడము, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏం లేకుండా, లంచ్ ఓన్లీ. అది కూడా రైస్ తింటుంటే, జొన్న రొట్టె తింటుంటే, మొలకలు తింటుంటే, తర్వాత ఓట్స్ మీదే ఉంటుంటే, తర్వాత ఒక పూట రైస్ తింటుంటే, అలాగా ఒక్క పూటకే మారాను. కానీ అలా రకరకాలుగా తింటుంటే, మల్టీగ్రెయిన్ ఆటతో రొట్టె చేసుకొని తింటుంటే, దాన్ని జావా కాసుకొని తింటుంటే, తర్వాత కొన్ని టైంకి బోర్ అవుతుంది. అందుకని ప్రస్తుతానికి దీనికి ముందు రైస్ తిన్నాను, దానికి ముందు రొట్టె తిన్నాను. ఇప్పుడు రాగి జావా, అందులో కొంచెం ఓట్స్ కలుపుకొని తినడం దగ్గర దగ్గర నెల పైనే అవుతుంది. 1-2 నెలలు అవుతుంది, అంతే, 2-3 నెలలు అవుతుంది. సో అందుకని దాంట్లో భాగంగా ఒకరోజు నేను తినే చూపిద్దాము అని చూపిస్తున్నాను. రాగిని పిండిను ఓట్స్ కలిపితే ఇలా జావా అవుతుంది. దాన్ని ఒక బౌల్లో ఇలాగా షిఫ్ట్ చేసుకొని వేడిగా ఉంది, కాకపోతే ఇది జావా. ఇందులో కొంచెం బోర్ అవ్వకుండా చేపల కూర, బోటి కూర, కూరలు, పులుసులు లాంటితో చేసి తింటాను. ఈ మధ్యలో నెయ్యితో తినేస్తున్నాను, అదొక టేస్ట్. ఒక్కొక్క రోజు అలా, ఒక్కొక్క రోజు ఇలాగా తింటాను. ఈరోజు ఏంటంటే నెయ్యి కొంచెం పెరుగుతో అలా తింటాను. ఇప్పుడు నెయ్యితో తింటున్నా, కలుపుకుంటున్నాను. వేడిగా ఉంది, కాకపోతే ఒకసారి ఇది తినేసి 1 అవర్ తర్వాత, బిఫోర్ ½ అన్ అవర్, తిన్నాక 1 అవర్ దాకా నీళ్లు తాగను. అది మంచిదని చెప్తారు, అందుకని తాగను. కొంచెం గొంతు పట్టేస్తే కొంచెం తాగుతాను తప్ప, 1 లీటర్ నీళ్లు తాగాలంటే 1 అవర్ తర్వాతనే తాగుతాను. సో అది తిన్నది ఏదైనా సరే దేవుణ్ణి తలుచుకొని తింటే అది తిన్నాక ఔషధమై ఒంటికి పనిచేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, తర్వాత కావాల్సిన శక్తిని ఇస్తుందని నేను నమ్ముతాను. అండ్ అది అలవాటు. సో మేము క్రిస్టియన్. బొట్టు పెడతాను అంటే నా ప్రొఫెషన్ నుంచి ఫ్యాషన్ కోసం పెడతాను తప్ప పార్లర్ని దేవుడి నుంచి అయితే పెట్టుకోకూడదు.
కానీ నేను ఏ దేవుణ్ణి మొక్కిన బొట్టు అయితే పెట్టాను. సో నాకు బాగుంటుంది, పార్లర్కి అందరు ఇష్టపడతారు, మీకు బొట్టు పెడితే బాగుంటుంది అన్న బట్టి నేను పెట్టుకుంటాను. సో అందుకని ప్రేయర్ చేసుకొని తినే అలవాటు. అందరం అంతే. తింటున్నా. చాలా బాగుంది. ఈ మధ్యలో ఆ టేస్ట్ నచ్చి కూరలతో తినట్ల, ఫిష్ కర్రీ, బోటి అవి తింటుంటే ఈ మధ్యలో నెయ్యితో తింటున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ పైన 2 వీక్స్ అవుతుంది. బాగా నట్టుండే. బయట వర్షం పడుతుంది. ఓట్స్, తర్వాత రాగిపిండి సమాన పాలలో తీసుకొని కొంచెం ఉప్పేసి వాటర్లో ఉడకబెట్టి చల్లారిన తర్వాత తింటున్నా. కొంచెం వేడిగానే ఉంది, నెయ్యి కరగాలి కదా. ఇంతలో ఇంత 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 వేసుకున్నా నెయ్యి, ఇంకా ఇంత ఉంచాను. రోజు తినను, ఈరోజే అలా తిందాము, కొంచెం బాగుంటుంది అన్నట్టుగా, అంటే వీడియోకి బాగుంటుంది, ఇష్టపడతారు అన్నట్టుగా. అంత కారం ఏం లేదు, మిర్చి కారం లేదనుకుంటా. ఇప్పుడు తగిలింది కొంచెం కారం. ఎక్కువ కారం తినేస్తే అది ఖాళీ కడుపు కదా, మోషన్స్ అవుతాయని భయం. ఉల్లిపాయ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు పెట్టడం కుదరట్లేదు, అందుకని మళ్ళీ ఎప్పుడైనా పెడతాను. ప్రిపేర్ చేసినప్పుడు కూడా పెడతాను. పెరుగులో బాగుంటుంది అనుకుంటా ఉల్లిపాయ, నెయ్యిలో ఏం తెలియట్లే. నెయ్యి టేస్టే బాగుంది. గిన్నె ఖాళీ అయిపోయింది. పెరుగు, ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసి వండాను కాబట్టి
ఇంకా అంత ఉప్పు తినడం ఇష్టం లేదు. మొత్తం నెయ్యితో తిన్నా తినేవేస్తాను. అంటే ఫస్ట్లో అలా తినేదాన్ని కాదు, మనకు నచ్చిన టేస్ట్ ఎప్పుడో ఒకసారి కదా అని ఈ మధ్యలో తింటున్నాను. ఎప్పుడు నెయ్యి ఎందులో వేసుకోను నేను. అంటే నాకు అంతగా నెయ్యి తింటే లా ఉంటాను కాబట్టి, నెయ్యి తింటే ఏదో హెల్త్ పాడవుద్ది అట్లా విని ఉన్నాను కాబట్టి తినట్లేదు. కాకపోతే తినేది ఒక్క పూటే కదా, సో కర్రీస్తో కాకుండా ఇలా తిందామని తింటున్నా. ఏం కాదని చెప్పేసి ఆయుర్వేదిక్లో చెప్పారు, నెయ్యితో ఏం కాదు మిగతాయి అన్నారు. అందుకని ఒక్క పూటే కదా, అందులో ఒక స్పూన్ నెయ్యితో ఆ ఫ్లేవర్తోనే తినేస్తాను. ఏంటో అండి, జీవితాలు కష్టాలు పడ్డన్నాళ్ళు వయసులో ఉన్నంతసేపు కష్టపడి అప్పుడు డబ్బులు అయిపోతాయని తినక, ఇప్పుడేమో ఆరోగ్యం కోసం తినక, అలా కష్టపడేవాడు పడుతూనే ఉంటాడు, తినేవాడు తింటూనే ఉంటారు అన్నట్టుగా తీరా తిందాము మంచిగా ఉందాము. బాగా పెంచారు నన్ను మా పేరెంట్స్. కాకపోతే మనం బ్రతకడం కోసం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కష్టపడాలి కదండి. ఆ టైంలో మనం ఏం తినాలి ఏంటి అని ఉండదు కదా, ఆరాంగా తిన్నదినో దీనికి తేడా ఉంది కదా. ఇప్పుడైతే హాయిగా రెస్ట్, మా పిల్లలు ఇంటి దగ్గరే ఉండమన్నారు, ఇంటి దగ్గరే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, వర్క్ ఏం చేయట్లేదు, మూవీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పుడు హాయిగా ఉంటున్నానులే, కానీ ఆరోగ్యం కూడా మంచిది కదా. ఎంత తిన్నా ఏం తిన్నా మా ఫ్యామిలీలో అంతా ఓవర్ వెయిట్. అంటే ఫస్ట్ అమ్మమ్మల తాతలు ఆ జీన్సే వచ్చినాయి, పెద్ద కటౌట్, ఇలాగే ఉంటాము. నేను నెల రోజులు ఇన్ని సంవత్సరాలు తినకపోయినా ఇది ఇలాగే ఉంటుంది. సో మా జీన్స్ అన్నమాట. పొలం పనులు చేసిన వాళ్ళు కూడా హెవీగానే ఉన్నారు. సో అది ఎవరు ఏం చేయలేరు. కొంతమందిని పెంచలేరు, కొంతమందిని తగ్గించలేరు అన్నట్టుగా ఇది తింటే వచ్చింది కాదు, వంశపారంపర్యంగా అందరికీ వస్తున్న జీన్స్ ఇది. ఆరోగ్యం అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ వినబట్టి నాకు ఎక్కువ హెల్త్ కాన్షియస్లో కేర్ తీసుకోవడం. అంటారు కదా, నోరు ఆపితే ఆరోగ్యం బాగుంటుంది అన్నట్టుగా. అందుకని సర్లే అన్నీ వేసుకోవడం ఎందుకని దీన్ని తాగుతాను. సో కనిపించట్లే, పడిపోద్దేమో. ఒక అలవాటు ఉంది ఫ్యామిలీలో, కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి. అది మాత్రం ఏం చేయలేము, అన్నీ మార్చుకోగలిగినాం కానీ నాన్ వెజ్ తినడం మానేయలేక. అండ్ ఆల్ ద టైం అసలు నాన్ వెజ్ లేనిదే తినలేమన్నమాట. అది అయితే ఫ్యామిలీలో అందరికీ ఉంది, మాకు ఉంది. అదొక్కటి మార్చుకోలేకపోయినాం, అన్నీ మార్చగలిగినాం కానీ ఇంకా అంతే. ఎక్కువ తినం కానీ నాన్ వెజ్తోనే తింటాము. నిన్న బయట నుంచి బగారా అన్నము, బోటి కర్రీ, చికెన్ తెప్పించాను. అది కూడా వీడియో పెట్టాను. నా హ్యాపీనెస్ కోసం చేసుకుంటున్నాను వీడియో. వస్తే చూడండి, లేదంటే లేదు. నాకేదో వస్తుంది అలా కాదు, కానీ నా హ్యాపీనెస్కి నేనే తిరిగి చూసుకుంటాను నా వీడియోస్. నా మనశ్శాంతికి, నా సంతోషం కోసం అన్నమాట.
నన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూసి చాలా ఎంజాయ్ చేశారు. నచ్చిన వాళ్ళు చూస్తారు, లేదంటే వదిలేదు. కంపల్సరీ ఏం కాదు. నా హ్యాపీనెస్కి నేను వీడియో తీసుకుంటున్నాను. ఇది నా లంచ్, ఈరోజు లంచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందులో కూడా ఎంజాయ్ చేస్తున్నాను, నేనేం కష్టంగా లేదు. రేపు నా పిల్లలకి నా మనోళ్ళు మనోరాళ్ళతో నేను హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యం బాగా పెట్టుకోవాలని, నా పిల్లలకి ఇబ్బంది కలగకూడదని, నేను ఆరోగ్యం బాగా పెట్టుకుంటేనే వాళ్ళు బాగుంటారు కదా. నేను నాకు నచ్చినట్టు అన్నీ తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ నాకు కూడా మంచిది. దాని తర్వాత దేవుడి చిత్తం, దాన్ని మనం ఎవరేం చేయలేము. నా చేతిలో ఉన్నంత వరకు నేను కాపాడుకోవాలని, తర్వాత నా చేతిలో ఉన్నంత వరకే ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతాను. నా చేయి దాటి డాక్టర్ చేతిలో పడినప్పుడు డాక్టర్ ఇష్టం అనమాట. అంతవరకు మనకు పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు మనం నచ్చిందన్నీ తిని ఒళ్ళు ఆగం చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవాలనే ఉద్దేశం. తిన్న వాళ్ళందరూ ఆరోగ్యం పాడవద్దని నేను చెప్పట్లేదు, నా విషయం మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఎప్పుడూ ఉండాలి. బాయ్.